మేము చేసిన తేట పని కానీ థియేటర్ వాళ్ళకి తెలిస్తే కుక్కను కొట్టినట్టు కొట్టి బయటికి తరిమేసేవారు మావా. హలో మావా, నేను మీ వై నాట్ బన్నీ. ఈ రోజు పొద్దున్నే నేను మా హంసు కలిసి సరదాగా సామలకోట గుడికి వెళ్ళి వద్దాం అనుకున్నాం అనమాట. ఆ వెళ్లే దారిలో ఈ గుడి ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫైనల్ గా ఇంత దూరం కష్టపడి వస్తే గుడి క్లోజ్ చేస్తారంట. ఇంకెలాగో గుడికి వెళ్ళలేదని బాధతో ఇంటికి వెళ్లి డ్రెస్ చేంజ్ చేసేసుకుని దగ్గరలో మంచి ముస్లిం రెస్టారెంట్ కి వెళ్లి ఫుల్ గా కుమ్మేసాం అనమాట. తినేసిన తర్వాత బయటికి వెళ్తే ఎండ్ల వల్ల ఫుల్ గా స్వెట్ పట్టేసింది మావా. అందుకే డ్రెస్ మార్చేసుకుని ఏసీ ఉంటదని ఓజీ సినిమాకి వెళ్ళిపోయాం. ఏ మాటగా మాట ఈ టైటిల్ గాడికి మాత్రం పిచ్చ ఫ్యాన్ అయిపోయాను మావా నేను. ఇంకా బీజిఎం లకి ఎలివేషన్ లకి ఎక్కడ హార్ట్ అటాక్ వచ్చిపోతానని భయం వేసింది. ఆ భయంతో ఇంటికి వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకుని టిఫిన్ చేయడానికి వెళ్ళిపోయాము. ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకుని మా హంసుకు పెట్టగానే నేనే ఫుల్ గా తినేసాను. ఇంకా చాలా సేపు నా మీద కోపడిపోయి మళ్ళీ నాతోనే ఓ ప్లేట్ ఇడ్లీతో పాటు ఓ ప్లేట్ పూరి కూడా తెప్పించుకుని కనీసం చిన్న ముక్క కూడా పెట్టకుండా ఆంబూతలు తినేసింది మావా. ఈ తినే పంపకాల్లో ఆ పూరి కర్రీ మా ఇద్దరి మీద ఒలిగిపోయింది. ఇంకా చచ్చినట్టు మళ్ళీ ఇంటికి వెళ్లి డ్రెస్ మార్చుకుని కాంతారా సినిమాకి వెళ్ళిపోయాం మావా. థియేటర్ లోపల తినడానికి తాగడానికి ఏదో ఒకటి కావాలని చెప్పి ఒక థమ్స్అప్ బాటిల్ తో పాటు 4-5 మిక్చర్ ప్యాకెట్లు పాకెట్ లో దోపేసి తీసుకెళ్లిపోయాము. ఇంకా థియేటర్ లోపలికి వెళ్తున్నప్పుడు సాయిరామ్ సాయిరామ్ అని తలుచుకుని లోపలికి వచ్చేసిన తర్వాత సామాగ్రి అంతా బయటికి తీసేసి తింటూ సినిమా చూసాం మావా. ఇంకా మూవీలో ఈయన చేసిన యాక్టింగ్ కి మాత్రం 2 చేతులు ఎత్తి దండం పెట్టేయచ్చు. ఈ హీరోయిన్ మాత్రం తన క్యూట్ లుక్స్ తో నన్ను నైస్ చేసేసింది అనమాట. అందుకే మూవీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లి డ్రెస్ మార్చేసుకుని హీరోయిన్ లో ఉండే ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ తినేసి డే ఫినిష్ చేశాను. ఇలాంటి మంచి ఫన్నీ వ్లాగ్స్ మన అకౌంట్ లో చాలా ఉన్నాయి మావా. ఓపెన్ చేసి ఫాలో కొట్టండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం.